నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణనే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరు బిళ్లలో నీళ్లు పారించాలన్న రైతుల కలను నెరవేరుతున్నాయని వెల్లడి. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలను ర్యాగింగ్ కలకలం. 7 సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు. హైదరాబాద్ మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలో దారుణం. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై నుండి వెళ్లిన ఆటో ట్రాలీ, బాలుడి మృతి. నరసాపురం పట్టణ వీధులలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. విశ్వకర్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన నేతలు. ఇక ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణని సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కృష్ణా నీటిని ఒడిసిపట్టి పాలమూరు బీళ్లలో పారించాలన్న రైతుల కలను నెరవేరుతున్న సందర్భంగా నార్లాపూర్ నుండి కృష్ణా నీళ్లతో నింపి తీసుకువచ్చిన కలశంతో ఊరేగింపుగా వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం, భారతదేశ చిత్రపటంలో ఆకుపచ్చ తెలంగాణ శాశ్వత చిరునామాగా నిలుస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క మొదటి పంపు కృష్ణానది నుంచి నీళ్లు ఎత్తిపోసేటువంటిది. భారీ పంపు నీళ్లను నిన్న ఎత్తిపోయడం ప్రారంభమైంది. అదొక అద్భుతమైనటువంటి దృశ్యం, జల దృశ్యం, చిరకాల కోరిక. ఈ వెనుకబడినటువంటి కరువుకు నిలయమైనటువంటి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలోని కొన్ని ప్రాంతాల ప్రజల యొక్క శాశ్వత సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చేటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ అది మనందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆ కృష్ణానది నీళ్లను గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి అన్ని గ్రామాలలో సుమారు 3000 పైచిలుకు గ్రామాలలో ఈరోజు రేపు ఆయా గ్రామాల్లోని ఆలయాల వద్ద ఎత్తిపోసినటువంటి ఆ కృష్ణా జలాలతో ఆలయాల వద్ద అక్కడ ఉండేటువంటి గుళ్లల్లో ఈరోజు అభిషేకం చేయాలని చెప్పి, రేపు అభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఇవాళ వనపర్తి పట్టణంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కృష్ణా నీటితో ఈ ఆలయంలో గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ నీటితో ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని భాగాలు, ప్రస్తుత వికారాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలోని కొన్ని భాగాల్లో ఉండేటువంటి ప్రతి రైతు యొక్క మడిలో ఈ కృష్ణా నీటి బొట్టు అక్కడ ఒడిసిపట్టాలని, అక్కడ పారించాలని కరువు నేల మీద ఈ వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి ఘటన మర్చిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాజస్థాన్కు చెందిన మనోహర్ ఈ నెల 14న కళాశాల లైబ్రరీ అర్ధరాత్రి వరకు చదువుకొని హాస్టల్ గదికి వెళ్తుండగా సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సీనియర్ విద్యార్థులు మనోహర్ని పిలిచి మద్యం తాగించి నృత్యాలు చేయించినట్లు సమాచారం. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండడంతో ఎదురు తిరిగిన మనోహర్పై సీనియర్లు దాడి చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. దీంతో గాయపడిన మనోహర్ను తోటి విద్యార్థులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపల్తో పాటు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీనియర్ విద్యార్థులు అభినవ్ మోరా, సెల్వి శ్రీహరి,
కె లోకేష్, శ్రీచరణ్, జె సాయి కిరణ్, హరికృష్ణ, సూర్యప్రకాష్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపల్ మోహన్ దాస్ డిఎంకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. సదరు విద్యార్థులను సంవత్సరం పాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం. ఘటనపై అంతర్గత విచారణ చేసి డిఎంకి నివేదిక ఇచ్చామని, అక్కడ ఆదేశాల మేరకు విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ వీధులలో విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ కనితి రమేష్ మాట్లాడుతూ, శ్రీమద్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ ఔన్నత్యాన్ని చాటడానికి నరసాపురం పరిసర ప్రాంతాల విశ్వ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ర్యాలీలో ఈశ్వరాచారి తదితర విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ భగవాన్. ఈరోజు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా మన నరసాపురం పట్టణ మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ ఔన్నత్యాన్ని చాటడానికి నరసాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయన ప్రచార భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఉన్నటువంటి ప్రతి పంచవృత్తులలో నిష్ణాతులైనటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కౌశల్ యోజన అనే బృహత్తర పథకాన్ని వారు ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా వారికి కూడా మా యొక్క యువ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ర్యాలీలో సనాతన ధర్మం, మానవ సమాజ పక్షాల అనేక రకాలైనటువంటి హితబోధలు చేసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కూడా తలుచుకుంటూ, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా పంచవృత్తులలో రాణించి అందరూ శుభోజయం కలగాలని చెప్పేసి శ్రీ విశ్వకర్మ భగవాన్ని సదా ప్రార్థిస్తూ, జై విశ్వకర్మ వారికి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కూడా తలుచుకుంటూ, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా పంచవృత్తులలో రాణించి అందరూ శుభోజయం కలగాలని చెప్పేసి శ్రీ విశ్వకర్మ భగవాన్ని సదా ప్రార్థిస్తూ, జై విశ్వకర్మ వారికి. విశ్వకర్మ జయంతి జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గుంటూరు పట్టణంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జీ సెంటర్లోని స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన్నవ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలోని శ్రామిక రంగంలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల మధ్య ఐకమత్యం, దేశభక్తి పెంపొందించడం, వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలను అందజేయడం, తద్వారా కార్మికుల ఉన్నతి కోసం కృషి చేయడం బిఎన్ఎస్ లక్ష్యమని తెలియజేశారు. కార్మికుల
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై బిఎంఎస్ జై బిఎంఎస్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత భారత్ మాతా కీ భారత్ మాతా కీ జిల్లాని భారతీయ మజ్దూర్ సంఘ్ జై జై బిఎంఎస్ జిందాబాద్ చూడండి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. పిఈటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ పింకే శ్రీలక్ష్మి సత్యబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వచ్చిన అతిథుల చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం వచ్చిన అతిథుల చేతుల మీదుగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, గన్ షూటింగ్ క్రీడా పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, అలాగే వివిధ రకాల మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి స్కూల్స్ వేములవాడ వర్సెస్ ఎంకేపీ కడప కబడ్డీ ఎంతో ఉన్నతంగా ప్రారంభమైన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపున మండల స్థాయి సెలక్షన్స్ మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి ఇచ్చేసిన మా గెస్టులందరికీ పేరు పేరును కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, టెన్నికాయ్, చెస్ మరియు యోగాలో కాంపిటీషన్ నిర్వహించి ఇక్కడి నుంచి మండలం నుండి నియోజకవర్గానికి పంపడం జరుగుతుంది. అలాగే మా స్కూల్ గేమ్ సెక్రటరీ అయినటువంటి జిల్లా డివి ప్రసాద్ గారిని ఆర్థికంగా పైకి ఇన్వైట్ చేస్తున్నాం. స్కూల్ చంద్రబాబు అరెస్ట్తో వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నవ్వుల పాలైందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బాబుతో తోడుగా మేము సైతం అంటూ మైనారిటీ వర్గాలు బాలాజీ చెరువు సెంటర్ నందు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. దీక్షా శిబిరానికి కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ విచ్చేసి దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ,
జగన్ రెడ్డి ఒత్తిడితోనే సిఐడి అధికారులు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్కు తరలించి వేధింపులకు గురిచేస్తున్నారని, అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై అవినీతి మరక అంటించాడని ప్రయత్నాలు చేస్తే నేడు దేశమంతా చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటుతున్నారన్నారు. జగన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్ర ప్రజలంతా భయాందోళనలో ఉన్నారని, జగన్ పిచ్చి చేష్టలతో రాష్ట్రం పరువు తీస్తున్నారని, రాష్ట్రం పరిస్థితి పిచ్చేడు చేతిలో రాయిలా తయారైందన్నారు. స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో మేము స్పందించి మైనార్టీ సోదరులందరం కూడా ఈ శిబిరంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేస్తున్నాము. మేము బాబుతోనే మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సంపద. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ అరెస్ట్ మీద అన్ని వర్గాల ప్రజలు కూడా స్పందిస్తున్నారు. అలాగే మేము మైనారిటీలకు కూడా ఎంతో చేశాడు ఆయన, మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మైనారిటీలకి సంబంధించి మైనారిటీలకి విదేశీ విద్యను ఇచ్చాడు, అలాగే దుల్హన్ పథకాన్ని ఇచ్చాడు, అలాగే హజ్ హౌస్ని హైదరాబాదులో కట్టించడం జరిగింది. అంతకుముందు హజ్ హౌస్ లేకపోతే మా హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులందరూ కూడా మన బెంగళూరు కానీ అటు వెళ్ళి చెన్నై కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అలా కాకుండా జడ్డాకి నేరుగా విమానాలు వేసి అలాగే అక్కడ హజ్ హౌస్ని నిర్మించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం అనేది ఇవ్వడం జరిగింది. ఈ గతంలో దుల్హన్ పథకం కూడా 50,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ జగన్ పాదయాత్రలో ముస్లిమ్స్కి మోసపూరితమైన వాగ్దానం చేసి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే మైనారిటీల్లో ఎక్కువ పేదరికం ఉంటుంది. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటారు. వాళ్ళకి ఆర్థికంగా మనం పరుపుష్టిని అందించాలి, వాళ్ళ వ్యాపారాలు బాగా చేసుకుని సంపాదించుకోవాలి అనే దృక్పథంతో సబ్సిడీతో కూడిన లోన్లు 2,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు సబ్సిడీ, అలాగే 1,00,000 రూపాయలు ఇస్తే 50,000 రూపాయలు సబ్సిడీ, 50,000 రూపాయలు ఇస్తే 25,000 రూపాయలు సబ్సిడీ, విధంగా సబ్సిడీ లోన్స్ని ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఒక్క రూపాయి కూడా ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవని చెప్పేసి నేను చెప్తున్నాను. దాని మీద మేమందరం స్పందించి ముస్లింలకు రాబోయే కాలంలో న్యాయం జరగాలి, ముస్లింలకు అభివృద్ధి జరగాలి, ముస్లింల పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ బాబే రావాలి, బాబు వచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సూర్యుడిని అరిచేతి అడ్డుపెట్టి ఆపలేరు. అలాగే మేమందరం కూడా బాబు వెంటే ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. మేము ఏ రేంజ్లో కలుగుతామో తెలియదు, అన్నిటికీ మీరు కాపాడుకోవాలి. పాప ఏం చేసినా మీరు మమ్మల్ని కాపాడుకోవాలి. ఎవరిని అక్కడ చంద్రబాబు గారు నెక్కాలి, మాకు తెలుగుదేశం అన్నది నెక్కాలి, మనకి ఎవరన్నది కాదు, తెలుగుదేశం అన్నది నెక్కాలి. చాలా సముచితం. ఎందుకంటే ఈ కాకినాడలో ఉన్న పరిస్థితులకి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండలోని కేజీబీవీ స్కూల్లో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉడకని అన్నం, కలుషిత నీరు వల్ల విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో వారిని స్కూల్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని విద్యార్థినులు కోట్ల సుజాత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నర్సంపల్లి గ్రామంలో గత నెలలో క్రితం ఆర్కపల్లి, నర్సంపల్లి గ్రామాల మధ్య 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నర్సంపల్లి గ్రామానికి చెందిన మహేష్ బైక్పై పాలు పోసి
తిరిగి వస్తున్న సమయంలో దుబ్బతండాకు చెందిన జైపాల్ నాయక్ ఆర్కపల్లి నుండి వెళ్తుండగా ఆర్కపల్లి సమీపంలో 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో మహేష్ పై జైపాల్ నాయక్ దాడి చేశారంటూ మహేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో 25 రోజుల క్రితం చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు. మృతదేహంతో జర్సుల తండా సర్పంచ్ నేనావత్ జైపాల్ నాయక్ ఇంటి ఆవరణలో మృతదేహాన్ని ఉంచి బాధిత కుటుంబీకులు బంధువులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు మృతుని కుటుంబానికి నచ్చజెప్పి మృతదేహాన్ని నర్సంపల్లి గ్రామానికి తరలించారు. నర్సంపల్లి గ్రామస్తులు రోడ్డుపై శవాన్ని ఉంచి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, అంతవరకు దహన సంస్కారాలు చేసేది లేదని ధర్నాకు దిగారు. ఎట్టకేలకు సిఐ రాజశేఖర్ గౌడ్ గ్రామానికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. మరేం తినాలి, చిలక లేదు, ఇల్లు లేదు, మరేం తినాలి, ఏం బతకాలి, ఎవరు చూస్తాడు, నేను తిక్కదా అని నా పిల్లలు చిన్న చిన్న గుర్రు, మరి ఎట్లా బతకాలి, పత్తుల బంగారం కూడా అమ్మిపెట్టినా, మరి ఏం చేయాలి, ఇల్లు లేదు, చిలక లేదు, మా మామ ముసలోడు, మరి ఎవరు చూస్తారు మమ్మల్ని, మరి ఎట్లా బతకాలి, ఏం చేయాలి. న్యాయం అనేది మేము వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు అడగట్లేదు, వాళ్ళ ఆస్తులు రాసేయమంటలేము. ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒక అమాయక తండ్రి ఉన్నాడు, చేతగాని తండ్రి ఉన్నాడు, భార్య ఆమె కూడా ఒక మేము అవిటిలాగా ఉన్న భార్యను కాపాడాలని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ నుండి ఏదైనా సహాయం కోరుతున్నాము. అంతే పిలిచారు. ఇదేంది శవయాత్రనా లేకుంటే ఏదో ప్రచార యాత్రనా లేకుంటే దేవుని రథయాత్రనా? ఇది శవాన్ని పట్టుకొని ఎన్ని ఊర్లు తిరగాలి మేము, ఎక్కడెక్కడ రమ్మంటే అక్కడ వెళ్ళాము. అంటే అవతలోనికి ఒత్తాసు పలుకుతున్నాం, కానీ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలని ఎక్కడ కూడా రాజకీయ ప్రజాప్రతినిధులే, మాజీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇది 100కి ముమ్మాటికి ఇది అని రాజకీయ కోణంలో చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఈ చనిపోయిన వ్యక్తులను న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను న్యాయం చేయాలి. ఇప్పుడు 300 మంది వచ్చిర్రు, వాళ్ళకి అన్నం ఏంది, టిఫిన్ ఏంది, నీళ్ళేమి, పండుకుంటా అంటే సొలం ఏంది, తెల్లవారుల నుంచి అట్లా సిరా చేస్తుంటే గింత కూడా పట్టించుకుంటా లేరు. ఎమ్మెల్యే లేడా, మేము ఓటే లేదు ఆయనకు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన ఎస్ కోట అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జేసీ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. GST లేదు, రిజిస్ట్రేషన్ లేదు, 5 lakhs లోపల కూడా మన జనరల్గా నామినేషన్ మనం పికప్ చేస్తున్నాం కదా. GST మనం పెట్టుకున్నాం కదా, ఎవరు ఎట్లా అమ్ముకున్నాం ఎస్కోట నియోజకవర్గం సమీక్షా సమావేశం జరగడం జరిగింది.
ఈ సమీక్ష సమావేశంలో ఎస్కోట నియోజకవర్గం సంబంధించి శాఖల వారీగా సమీక్షించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణనే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరు బీళ్లలో నీళ్లు పారించాలన్న రైతుల కలను నెరవేరుతున్నాయని వెల్లడి. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలను ర్యాగింగ్ కలకలం. 7 సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు. హైదరాబాద్ మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలో దారుణం. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై నుండి వెళ్లిన ఆటో ట్రాలీ, బాలుడి మృతి. నరసాపురం పట్టణ వీధులలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. విశ్వకర్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ ఫైవ్ న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.